మెంతా తుఫాను రైతుల ఆశలను చిదిమేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుఫాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మోంతా తుఫాను అన్నదాతకు గుండె కోత మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాల దాటికి చేతికందొచ్చిన పంటలు నీళ్లపాలైపోయాయి. ముంచెత్తిన వానలు, ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30% మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు, ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అడుగడుగున కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి, అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం సమయానికి విత్తనాలతో పాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓవైపు పెట్టుబడులు తడిసి మోపడైనా, మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా అతి కష్టం మీద 72.9 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు 25,000 నుంచి 30,000, పత్తికి 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంతా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.4 లక్షల ఎకరాల్లో పత్తి, 1.5 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపుగా 6 నుంచి 10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపుకు గురైనట్టుగా అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో 4-5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సెంట్రల్, ఈస్టర్న్ డెల్టా పరిధుల్లో పంటలు ఎక్కువగా దెబ్బతినగా ఉత్తరాంధ్ర, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. కృష్ణా, గోదావరి లంకల్లో అరటి, బొప్పాయి పంట దెబ్బతినగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఈ క్రాప్ విధానంలో పంటల్ని నమోదు చేసి ఉచిత పంటల బీమాను అమలు చేసి ఏ విపత్తు వలన నష్టం వాటిల్లినా వెంటనే ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం అందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. దాంతో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వరకు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ నీట మునిగిన పంటల్ని సాగు చేసిన రైతులకు పరిహారం వస్తుందా రాదా అన్న ఆందోళన నెలకొంది. ఏపీలో ఇంకా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంత మేరకు పంటలు నష్టపోతామన్న గుబులు పలు ప్రాంతాల రైతుల్లో నెలకొంది.